హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్చింగ్ అడ్డా. ఈరోజు మనం ఈ వీడియోలో కుర్తీ మెజర్మెంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? ఇక్కడ నేను క్లాత్ వచ్చేసి 15 ఇంచెస్ వెడతులో తీసుకుంటున్నాను. అది కూడా డబల్ ఎక్సెల్ సైజు నేను ఇప్పుడు మెజర్ చేసి కట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము 42 ఇంచెస్ లెంత్ అనేది తీసుకుందాము. అంతకన్నా ముందు మనము లాస్ట్కి కార్నర్లో హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈవెన్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇలా ఈవెన్గా కట్ చేసుకున్నాక మనం లెంత్ అనేది మార్క్ చేసుకుందాం. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 42 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఫోల్డింగ్లో పోయినా మనకు 41 ఇంచెస్ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 2 ఇంచెస్ 3 ఇంచెస్ తక్కువగా ఉండాలి. ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది నాకు నేను కట్ చేసే కుర్తీకి. సో నేను ఫుల్ షోల్డర్ అనేది 4 మడతలు పెడతాం కాబట్టి నేను హాఫ్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ తీసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. ఆ 7 ఇంచెస్ అనేది ఇక్కడ డాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా? అదే 7 ఇంచెస్ ఇక్కడ కింద కూడా ఒక చోట మార్క్ చేసేసుకోవాలి. అలా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే మనము ఈవెన్గా ఉంటుంది. అప్పుడు మనం చంక డౌన్ మార్జిన్ కూడా వేసుకోవచ్చు. చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని డౌట్ వస్తే ఎప్పుడు చాలా ఈజీ టిప్ ఏంటంటే మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసేసుకోవాలి. ఓకేనా? మనం షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటే చంక డౌన్ కూడా 6 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే చంక డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా ఒక డాట్ అనేది వేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? మనం చంక రౌండ్ వేసుకోవడానికి ఇక్కడ అనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎంత, నడుము లూజ్ ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి, హిప్ లూజ్ ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం. నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడే తీసుకుంటున్నాను. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి 14 ఇంచెస్లో తీసుకుంటున్నాను. ఓకే? నెక్స్ట్ హిప్ లూజ్ వచ్చేసి 21.5 ఇంచ్లో మెజర్ చేసుకుంటున్నాను. మనం ఈ మెజర్మెంట్ అనేది డాట్స్ లాగా పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే మనం హిప్ లూజ్ ఎంత, నడుము లూజ్ ఎంత, చెస్ట్ లూజ్ ఎంత అనేది ఈజీగా మెజర్ చేసుకొని ఈ డాట్స్ దగ్గర మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ లైన్స్ అనేది నేను ఈవెన్గా డ్రా చేసేసుకుంటున్నాను. ఈ డ్రా చేసుకున్న లైన్స్లో మనము ఇప్పుడు చెస్ట్ లూజ్, హిప్ లూజ్, వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 42/4 చేయాలి. ఎందుకంటే క్లాత్ అనేది 4 మడతల పైన ఉంది కాబట్టి 10.5 వస్తుంది. అంటే 10.5 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకోవాలి. ఓకేనా? ఇది ఖర్చులతో కాదు, మనకి అసలు మెజర్మెంట్ అనమాట. ఓకే? ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 38/4 చేయాలంటే 9.5 ఇంచులు వస్తుంది. 9.5 ఇంచులకి ఒక మార్క్ వేసేసుకుందాం. నెక్స్ట్ హిప్ లూజ్ వచ్చేసి అంటే మనకి సైడ్స్ కట్ వస్తాయి కదా, అక్కడ హిప్ లూజ్ అది ఎంత లెంత్లో మార్క్ చేసుకుని 21 ఇంచెస్ 21.5 ఇంచెస్ అంటే 21.5 ఇంచెస్లో మార్క్ చేసుకున్నాం. 44 ఇంచెస్ని 4తో డివైడ్ చేస్తే మనకి 11.5 ఇంచులు వచ్చింది. తర్వాత ఇలా మనము ఖర్చులతో కాకుండా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ ఖర్చు అంటే 1.5 తీసుకోవచ్చు, 1 ఇంచెస్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు అనేది తీసుకుంటున్నాను. ఇదే ఖర్చు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్లైడ్స్ దగ్గర అంటే మనం కట్స్ వస్తాయి కదా, అక్కడ మనకి 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ ఫోల్డ్ చేసి కుడతాం కదా, జనరల్గా అందరూ అయితే 1 ఇంచెస్ తీసుకుంటారు. నేను 1.5 ఎందుకు తీసుకుంటున్నాను అంటే మన ఫోల్డింగ్ అనేది కొంచెం వెడతులో వస్తే మనకి డ్రెస్ అనేది గాలి వచ్చినప్పుడు పైకి లేవకుండా ఉంటుంది. అంటే కొంచెం బరువుగా అనమాట. ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, అది కూడా డ్రా చేసేసుకొని ఇప్పుడు మనం షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, నేను 3.5 నెక్కి వచ్చేసి 3.5 షోల్డర్కి వచ్చి తీసుకుంటున్నాను. అక్కడ ఒక మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనము చంక రౌండ్గా మార్క్ చేసుకోవడానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని 1.5 ఇంచుకి ఒక మార్క్ వేసేసుకొని ఇప్పుడు 7 ఇంచెస్లో హాఫ్ మార్క్ చేసేసుకొని ఈ కర్వ్ స్కేల్ యూస్ చేస్తూ ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే? ఇప్పుడు ఈవెన్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం కట్ చేసేది. ఇప్పుడు నేను 1 ఇంచు బ్యాక్కి డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ మార్జిన్ చేసుకుంటున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి అక్కడ నుంచి కూడా 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా
లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్ డాట్, ఇది వచ్చేసి బ్యాక్ డాట్. అంటే ఫస్ట్ మనం బ్యాక్ కట్ చేసేసుకొని తర్వాత ఫ్రంట్ కర్వ్ అనేది కట్ చేసుకుందాం. ఓకేనా, ముందుగా మనమైతే అవుట్లైన్ ఎలా మార్జిన్ వేసుకున్నామో అవుట్లైన్ మొత్తం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడికక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ డయాగ్రామ్ చెదిరిపోయినా మనకి టక్స్ అనేది హెల్ప్గా ఉంటుంది. ఓకేనా, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్ దగ్గర కూడా టక్ పెట్టేశాను, మొత్తం అన్ని టక్స్ పెట్టేశాను. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ లోత్ కట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ అనేది తీసేసేయాలి. లోపల నుంచి ఒక లేయర్ అనేది తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా ఫస్ట్ లేయర్ అనేది అంటే ఫ్రంట్ పార్ట్ లేయర్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇక్కడ ముడతలు లేకుండా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను కుడితి వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కుడుతున్నాను. ఇక్కడ 4 లేయర్స్ మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇది కూడా 4 లేయర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అవుట్లైన్ అనేది ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ అదే మెజర్మెంట్తో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఫ్యాబ్రిక్ అనేది నీట్గా ఇక్కడ ముడతలు రాకుండా మనం నీట్గా పెట్టుకొని అవుట్లైన్ అనేది ఇప్పుడు చూడండి మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి లెంత్ ఇక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, నేను లైన్ అనేది డ్రా చేసుకొని ఈవెన్గా కట్ చేసేసుకుంటున్నాను. మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ 2-3 ఇంచెస్ పెద్దగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు అవుట్లైన్ అనేది మార్జిన్ వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి కూడా ఒక లేయర్ తీసేసి ఒక లేయర్ పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ మనము చంక దగ్గర లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నెక్ మెజర్ చేసుకోవడానికి నేను బ్యాక్ పార్ట్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం నెక్ ఎలా మెజర్ చేసుకోవాలంటే నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను కదా, దాంట్లో 3.5 ఇంచులు షోల్డర్ కోసం, 3.5 ఇంచులు నెక్ కోసం తీసుకున్నాను. పైన 3.5 తీసుకుంటే కింద 3.25 తీసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే కొంచెం బ్రాడ్గా రావడానికి. ఓకే, నేను నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడే బకరం పీస్ కూడా పెట్టి కట్ చేసేసుకుంటున్నాను, తర్వాత ప్రాబ్లం అవ్వకుండా. మనకి ఎంత లెంత్లో కావాలో తీసుకోవాలి. తీసుకొని 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టి మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకొని బకరం పీస్, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 3 ఒకటేసారి కట్ చేసేస్తున్నాను ఈజీగా ఉంటుందని. ఇలా కట్ చేసేసుకుంటే మనం బకరం పీస్కి మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం బకరం పీస్ తీసుకొని 1 ఇంచ్కి కిందికి మార్క్ చేసుకోవాలి. అంటే మనం నెక్ బెల్ట్ లాగా వస్తుంది కదా, మెడపట్టి వేసుకోవడానికి అనమాట. 1 ఇంచెస్ వెడల్పులో ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. మనకి నెక్ పట్టి అనేది తర్వాత అవసరం లేదు మళ్ళీ కట్ చేసుకోవడం, ఇక్కడే కట్ చేసేసుకుంటున్నాం. ఓకే, ఇదొక మోడల్. ఇప్పుడు మనం ఇంకో మోడల్ చూపించాలంటే నేను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని నేను 6 ఇంచెస్లో కట్ చేసేస్తాను. అంటే 3.5 పైన నెక్ తీసేసుకొని డీప్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నాను. కింద వచ్చి 3.25 తీసుకున్నాను. ఆ కట్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టి కూడా కట్ చేసేసుకోవచ్చు, మనకి ఈజీగా ఉంటుంది. అదైతే ఈజీగా ఉంటుంది, ఇదైనా ఈజీగా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఓకేనా, ఇక్కడ కూడా 1 ఇంచ్ వెడల్పులో మెడ పట్టి, ఇది అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట. మనం బ్యాక్ పార్ట్ ఒక ప్రాసెస్ చెప్పాను, ఫ్రంట్ పార్ట్ ఒక ప్రాసెస్ చెప్పాను, ఏదైనా ఈజీయే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇంకా నెక్ పట్టి కూడా అయిపోయింది కదా. మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది చూసుకుందాము. హ్యాండ్స్ మెజర్ చేసుకోవడానికి నేను ఇక్కడ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకొని నాకు 2 సైడ్లు హెచ్చు తగ్గులు ఉన్నాయి, అందుకని నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకొని 2 సైడ్లు అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేసినాక నాకు క్లాత్ వెడత్ వచ్చేసి 12 ఇంచెస్ కావాలి. ఓకేనా, నేను ఇక్కడ చూడండి 10 ఇంచెసే వచ్చింది. సో మనం క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఒక సైడే అవి ఏమంటారు ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందన్నమాట. చూడండి ఇక్కడ వీడియోలో 12 ఇంచెస్ నాకు కరెక్ట్గా వచ్చేసింది. నాకు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఖర్చుకు పడుతుంది. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 19 ఇంచెస్ ఉంది, అంటే 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నా మనకి 18 ఇంచెస్ లెంత్ అనేది వస్తుంది. ఇప్పుడు చంక డౌన్ అనేది 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే 38 ఇంచెస్ నడుము లూజ్ ఉంది కదా, అందుకని అంటే పెద్ద సైజ్ అనమాట. అందుకని నేను 3.5 ఇంచులు లోతు తీసుకున్నాను. నాకు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం.
ఇదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది 9.5 ఇంచులు రావాలి. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని 9.5 ఇంచులకి కరెక్ట్గా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని హిప్ కర్వ్ స్కేల్తో మనము డ్రా చేసుకుంటే ఇక్కడ 9.5 ఇంచులకి పెట్టుకొని హిప్ కర్వ్ స్కేల్తో డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది అనేది మన అసలు మెజర్మెంట్. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకొని 1.5 ఇంచెస్ తీసుకొని ఇలా క్రాస్గా డౌన్ చేసుకుంటూ రావాలి. హ్యాండ్ డౌన్ క్రాస్గా డౌన్ చేసుకుంటూ రావాలి. తర్వాత మనం అవుట్లైన్ ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అటాచ్ చేయాల్సి వస్తుంది. నేను అది కుట్టేటప్పుడు అటాచ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం ఎలా మెజర్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మనకి మిడిల్లో టక్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ అటాచ్డ్ క్లాత్ కూడా నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేసి ఇక్కడ ఒక టక్స్, ఇక్కడ ఒక టక్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి ఇక్కడ డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర నుంచి 1 ఇంచ్ అని మార్క్ చేసుకొని ఈ ఖర్చుల దగ్గర నుంచి అక్కడికి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకొని అక్కడ 1/2 ఇంచ్ డౌన్కి అంటే లోపలికి 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా క్రాస్గా లోత్ అనేది తీసుకోవాలి ఈవెన్గా. రోజు ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Do not forget to comment. Bye bye.